రాష్ట్రంలోని కురుస్తున్న వర్షాలతో కర్ణాటక రాష్ట్రం హోస్పేట్ తుంగభద్ర డ్యాం 19వ గేట్ చైన్ లింక్ తెగి గేటు వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో ప్రాజెక్టుపై భారం పడకుండా మొత్తం 29 గేట్లను అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ అవసరాలనే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులు సంయుక్తంగా నీటిని వృధాను అరికట్టేందుకు యుద్ధ ప్రతిపాదన పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగా 19వ గేట్ వద్ద స్టాప్ లాక్ గేటును సంబంధించి మొదటి యూనిట్ను నిపుణులు విజయవంతంగా అమర్చారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వారిని అభినందించారు. ఈ రోజు 5 ఎలిమెంట్స్ అమర్చేందుకు మరో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి యూనిట్ సక్సెస్ఫుల్గా పూర్తవడంతో అక్కడున్న ఇరిగేషన్ టెక్నీషియన్లు ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 44,721 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 61,424 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 1623.32 కాగా పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు ఉంది. అదేవిధంగా నవంబర్ 20 వరకు తుంగభద్ర డ్యాంపై రాకపోకలను పూర్తిగా నిషేధిస్తున్నట్లుగా ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు.